సార్ దర్శన్ గారు హమరా ప్రసాద్ గారు లైన్‌లో ఉన్నారు. సార్ అంటే ఆ రోజు మీ అందరూ కూడా అడగడం జరిగింది. ఇతను ఎఫ్‌బీలో పోస్ట్‌మార్టం రిపోర్టు ఖచ్చితంగా ప్రవీణ్ గారు తాగి చనిపోయారనేది వస్తదని చెప్పేసి. రైట్ మీరు ఇప్పుడు హమరా ప్రసాద్ గారు లైన్‌లో ఉన్నారు. మీరు డైరెక్ట్‌గా అతన్ని అడగొచ్చు. అమరా ప్రసాద్ గారు వినిపిస్తది సార్ అతనికి చెప్పండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత మనిషి మరణించాక వితౌట్ ఎనీ పోలీస్ రిపోర్ట్, వితౌట్ ఎనీ పిఎం రిపోర్ట్ మీరు ఎలా చెప్పగలిగారు ఆయన తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని? హౌ కెన్ యూ డిక్లేర్ దట్? ఎలా చెప్పగలిగారు? ఎందుకు చెప్పారు? ఫస్ట్ పాయింట్ ఏందంటే, నేను సమానం ఆ! చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడొద్దండి. ఓకే. 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 ఫస్ట్ పాయింట్ ఏందంటే, పోలీసులు విడుదల చేసిన 2 వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఓకే. వినండి. నాకు ప్రశ్న అడిగారు కదా! మీరు సైడ్‌కి మాట్లాడకుండా నేను చెప్పేది వినండి కొద్దిగా. ఓకే. ఓకే. పోలీసులు ఎప్పుడైతే 2 వీడియోలు విడుదల చేశారో, టోల్ గేట్ దగ్గర ఓకే. ఒకటి రోడ్ అవతల వైపు నుంచి సైడ్ యాంగిల్ ఒకటి, ఇంకోటి టాప్ యాంగిల్‌లో విడుదల చేశారు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కూడా ఇది. ఓకే. ఏవైతే ఆ 2 వీడియోలు చూసినప్పుడు స్పష్టంగా క్లియర్‌గా నాకు అర్థమైందేందంటే, ఒక తాగుబోతు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ లేకుండా 2 కాళ్ళతోని గాని, 2 చేతులతో గాని బ్యాలెన్స్ లేకుండా ఏ విధంగా అయితే నడిపిస్తాడో ఒక తాగుబోతు. హ్మ్. సో, ఓకే. ఎగ్జాక్ట్‌లీ నాకు అలాగే అనిపించింది కాబట్టి నేను పోస్ట్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఆ విధంగానే పెట్టాను. ఓకే. ఇప్పుడు ఆ ఫుటేజ్ మీరు చూసిన తర్వాత అక్కడ ప్రవీణ్ గారే అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు మీరు? కన్ఫర్మ్ అది చేసుకోకుండా ఎలా మాట్లాడారు? పాయింట్ 1 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏందంటే బైక్ ఒకటి చెప్తాను వినండి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని ఎవరు డ్రైవ్ చేసినా సరే, వాళ్ళకి తెలుసు అంత ఈజీగా ఆ రోడ్ మీద కాళ్ళు అందవని. ఎందుకంటే చాలా హైట్ ఉంటది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అనేది. ప్రవీణ్ పగడాల గారి హైట్ ఎంతో తెలుసా? 5.7. 6 అడుగుల హైట్ ఉంటే తప్ప రోడ్డు మీద కంప్లీట్‌గా ఫుట్ టచ్ అవ్వదు. ఇక్కడ ఆ ఫుటేజ్‌లో కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర రిలీజ్ అయిన ఫుటేజ్‌లో చూస్తే, ఆ వ్యక్తి డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి కాలు కంప్లీట్‌గా ఫుట్ మొత్తం టచ్ అవ్వటం కాక, ఇంకా బెండ్ చేసుకొని ఉన్నాడు. అంటే ఆ ఫుటేజ్‌లో ఉన్నటువంటి వ్యక్తి, బైక్ మీద ఉన్న వ్యక్తి 6 ఫీట్ కంటే ఒక ఇంచ్ ఎక్కువే హైట్ ఉంటాడు ఖచ్చితంగా. మీరు ఎలా డిఫైన్ చేశారు? ఎలా డిక్లేర్ చేశారు అది? ఖచ్చితంగా ప్రవీణ్ గారే అని ఎలా కన్ఫర్మ్ చేసుకొని, రిపోర్ట్ కూడా అప్పుడే మీరు పీఎం రిపోర్ట్ వరకెళ్ళిపోయారు. పీఎం రిపోర్ట్ కూడా ఇలాగే వస్తది అని. మీరు ఎలా చెప్పగలిగారు? వితౌట్ గెట్టింగ్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు పాయింట్ ఏందంటే, పోలీసులు విడుదల చేసిన బైక్ మీద ఉన్న ఏదైతే వీడియో ఉందో, అది పగడాల ప్రవీణ్‌ది అని చెప్పారు. అది మేము పగడాల ప్రవీణ్‌ది అని చెప్పి పోలీస్ చెప్పారు కాబట్టి మేము నమ్మినాం. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్. ప్రవీణ్ పగడాల హైట్ ఏంది? వెయిట్ ఏంది? ఆయన కాళ్ళు కింద అందుతున్నాయా? పైన అందుతున్నాయా? లేకపోతే మోకాళ్ళ వరకు అందుతున్నాయా? అనేది మాకు అవసరం లేని విషయాలు మాకు. ఇప్పుడు ఆయన పగడాల ప్రవీణ్ కాదు అని చెప్పేసి పోలీసోళ్ళు ఏమన్నా కన్ఫర్మ్ చేశారా మీకైనా కూడా? మీకు కూడా పోలీసులు ఇంతవరకు అది పగడాల ప్రవీణ్ కాదు అని కన్ఫర్మ్ చేయలేదు. అది మీరనుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల కాదని మీరనుకుంటున్నారు. కానీ పోలీసు వాళ్ళు ఇప్పుడు అది ప్రవీణ్ పగడాలానా కాదా అని సైంటిఫిక్‌గా నిర్ణయించి చెప్పాల్సిందెవరు? ఒక పాస్టరో, లేకపోతే ఒక ఛానల్ వాళ్ళో, లేకపోతే ఇక్కడ కూర్చున్న మనమో, మీరో, నేనో కాదు. అది నిర్ణయించాల్సింది పోలీసులు. ఓకే. మీకేదైనా అనుమానాలుంటే ఖచ్చితంగా పోలీస్ చెప్పండి. అది ప్రవీణ్ పగడాల కాదండి, మాకు అనుమానాలున్నాయని చెప్పడంలో తప్పు లేదు. ఓకే. ఓకే. కానీ ఆయన ప్రవీణ్ పగడాల కాదు అని జెప్పేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళే విడుదల చేశారు ఈయన ప్రవీణ్ పగడాల అన్న తర్వాత నేను దాన్నే నమ్ముతా నేను. ఒకటి మీరు దాన్ని నమ్మినప్పుడు పోలీసులు మీరంటున్నారు కదా! పోలీసులు చెప్పారు కాబట్టి నేను నమ్మినానని. యెస్. పోలీసులు యెస్. ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు కానీ, దాని మీద ఏమైనా టైప్ చేసి పెట్టారా? ఈయన తాగి బండి నడిపాడని వాళ్ళు చెప్పారా? అప్పుడు కానీ, ఇప్పుడు కానీ, ఇప్పటి వరకు టిల్ టుడే ఈ రోజు వరకు వాళ్ళెక్కడ కూడా డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆయన తాగి బండి నడిపాడు అన్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మానంటే, ఏం నమ్మారు మీరు? తాగాడని నమ్మారా? పోలీసులు వాళ్ళు చెప్పలేదు కదా! తాగాడన్నట్టుగా. మీరెలా నమ్మారు? ఏం ఏ ఏ ఏ ఉద్దేశ్యంతో మీరు మాట్లాడుతున్నారు? నేను అడుగుతుంది తాగి నడిపాడు, తాగినట్టు రిపోర్టొస్తది పీఎం రిపోర్ట్ అని ఎందుకు చెప్పారు? ఇక్కడ ప క క కంటెంట్ ఏంటంటే తాగటం గురించి నేను మాట్లాడుతున్నా. ఫుటేజ్ గురించి కాదు. సరే ఆయన ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వక ముందు ఆయన వైన్స్‌కెళ్ళిన విషయాలన్నీ కూడా మనకు తెలీదు నార్మల్‌గా. సరే కానీ మీరు ముందే ఎలా పెట్టారు మీరు? మీకెలా తెలుసు? మీకెలా తెలుసని పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌లో కూడా అయ్యే వస్తారని ఎలా పెట్టారని చెప్పేసి ఆయన అడుగుతున్నారు సార్. ఇప్పుడొకటి సార్ ఈయనేమన్నారంటే హమార గారు, డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెప్పారు గాబట్టి, చూపించారు గాబట్టి నమ్మాను అన్నారు. ఏం చూపించారు వాళ్ళు?
ఇదిగోండి ఈ ఫుటేజ్ ఉంది కదా, ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు రాత్రి 11:30కు కొవ్వూరు ప్లాజా దాటుతున్నట్టుగా కనపడింది అని మాత్రమే చెప్పారు. కానీ వాళ్ళు తాగి నడుపుతున్నాడు చూడండి ప్రవీణ్ పగడాల, తాగి నడుపుతున్నట్టుగా ఇక్కడ మనకు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పలేదు కదా. ఈయన ఏమన్నారంటే డిపార్ట్మెంట్ చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నా అన్నారు. ఏం నమ్మారు మీరు? డిపార్ట్మెంట్ చెప్పారని చెప్పి మీరు ఎందుకు అనౌన్స్ చేశారు సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో? ఇదంతా కూడా తప్పుదోవ పట్టించడానికి కాదా కేసుని కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ? అసలు మీకు ఎందుకు వచ్చిందో థాట్? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 220 కేజీలు ఉంటది, 220 కేజీస్ ఉంటది. ఒక నార్మల్ వ్యక్తి ఆ బండిని స్టార్టింగ్ లో బండి మూవ్ చేయాలంటే కొంచెం అటు ఇటుగా ఇంబ్యాలెన్స్ అవటం కూడా అదందరికి తెలిసినటువంటి విషయమే. బండి అటు ఇటు కదిలిందని చెప్పి మాత్రమే మీకు మీరే, పోలీసు వాళ్ళు చెప్పలా, పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేయలా, వాళ్ళు ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు. మీకు మీరే కన్ఫర్మ్ చేసుకున్నారు తాగాడని. సరే మీకు అనిపించింది, అది మీ దగ్గర పెట్టుకోకుండా సోషల్ మీడియాది మీ చేతిలో ఫోన్ ఉందని, మీకు ఒక మీకు యూట్యూబ్ ఉందని, ఫేస్బుక్ లో ఉన్నాయని చెప్పి అందులో మీరు యావత్ సమాజం అంతటిని కూడా కన్ఫ్యూజన్ లో నెట్టేయటానికి ఎందుకు మీ ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేశారు? తాగాడు అని ఎందుకు మీరు ఫస్ట్ తాగాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అదే వస్తుందని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి మీరే. ఎందుకు చెప్పారు? దేన్ని బేస్ చేసుకుని చెప్పారు? ఒక బలమైన కారణం చెప్పండి. అయిపోయిందా? ప్రశ్న అయిపోయిందా? అయిపోయింది, చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా, మధ్యలో ఎవరు అడగండి. రైట్. ఓకే. నెంబర్ 1 పాయింట్ ఏందంటే, నేను పోలీసులు మందు దాగి ఆయన పోయిండు, ఈ వీడియో పెట్టారు అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. నేను చెప్తున్నది ఏంటి అంటే, పోలీసులు ఆయన పగడాల ప్రవీణ్ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. యాక్సిడెంట్ ముందు జరిగిన ఒక టోల్ ప్లాజా దగ్గర. అవును. ఆ టోల్ ప్లాజా దగ్గర అతను నడిపించిన విధానాన్ని నేను అనలైజ్ చేసి, ఆయన తాగి నడిపించాడు, అందుకే చచ్చాడు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పినాను. ఇది పోలీసులు నాకు చెప్పారనో మధ్యలో మీరు మాట్లాడొద్దు. ఆన్సర్ చెప్పారు కదా, మధ్యలో మీరు వెయిట్ మాట్లాడొద్దు. మధ్యలో డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అప్పచెప్పారా, ఆ రెస్పెక్ట్ అప్పచెప్పారా, ఆ మధ్యలో ఫుటేజ్ మీకు మాట్లాడొద్దని ఇచ్చి? చెప్పాను నేను. సార్ దర్శన్ గారు ఒక్క నిమిషం, అతను చెప్పాలనుకున్నది ఒకసారి ఫస్ట్ ఫినిష్ పాయింట్ చెప్పండి. చెప్పండి, ఏంటంటే, చెప్పండి. నేను మాట్లాడుతున్నంత సేపు కూడా నేను ఒక్క మాట మాట్లాడలేదు. నేను మీ మాట్లాడండి, దగ్గర మాట్లాడండి. నుంచి కూడా, అంటే మీ దగ్గర ఏది దర్శన ఆ, కదా మీ పేరు? అవును. దర్శన్ గారు దర్శన్ దగ్గర నుంచి కూడా నేను ఆ విధంగానే స్పందన ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు ఎప్పుడైనా ఇంకొక 2-3 సార్లు ఇట్లా ఎదురొస్తే మాత్రం నేను మాట్లాడలేను. పాయింట్ మీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే, నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పాయింట్స్ ఉంటే రాసుకొని దాన్ని మాట్లాడండి. ఓకే. పోలీసులు విడుదల చేసిన వీడియోని చూసిన తర్వాత, ఆ వీడియోలో నడిపిస్తున్న మనిషి విధానాన్ని బట్టి ఈయన తాగి చచ్చాడు అని చెప్పేసి నేను చెప్పా. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2 పాయింట్ అసలు మీరు ఎందుకు చెప్పారు సోషల్ మీడియాలో చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నాకు అడిగారు. దానికంటే ముందే ఆ ప్రవీణ్ పగడాలను చంపింది హమారా ప్రసాద్ అని చెప్పేసి నా పేరు చెప్పడం జరిగింది అక్కడ. అక్కడ అజయ్ అనే పాస్టరు, ఇంకా మిగతా ఉన్న పాస్టర్లు, రాధా మనోహర్ స్వామి చంపిండు, మన లలిత్ చంపిండు, కరుణాకర్ చంపిండు, ఈ హత్యకు కారణం హమారా ప్రసాద్ అని చెప్పి నా పేరు మరి ముఖ్యంగా చెప్పారు అక్కడ. ఖచ్చితంగా నేను స్పందిస్తా కదా, నేనెందుకు స్పందించొద్దు? వాళ్ళు చెప్పారు కాబట్టి నేను స్పందించిన. లేకపోతే ఆ చావుతో మాకేం పని? ఆయన ఈడ చచ్చిపోతే మాకేంది, ఈడ తాగితే మాకేం పని? అసలు మాకు అవసరం లేదు కదా. పోలీసులు ఆయన తాగాడు అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇప్పుడు ఇప్పుడు అక్కడ అక్కడ ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయిండు. చనిపోయిన తర్వాత అది మర్డర్ అని చెప్పేసి మీరెట్లా అనలైజ్ చేసుకొని ఏ విధంగా అయితే ధర్నాలు చేశారో, ఆ అనలైజింగ్ అనేది మేము అనలైజ్ చేసుకున్నాం. ఒక సంఘటన చూసినప్పుడు మీకొక అనలైజింగ్ ఉంటది, మాకొక అనలైజింగ్ ఉంటది. మా అనలైజింగ్ ప్రకారం ఒక తాగుబోతోడు ఏ విధంగా అయితే బండి నడిపిస్తాడో, ఆ తాగుబోతు నడిపించిన విధానం కనబడ్డది మాకక్కడ. అంతకు ముందే పాస్టర్ అజయ్ అనే వ్యక్తి దీనికి చావుకు కారణము మేము అని చెప్పి ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటంటే, అసలు యాక్చువల్‌గా ఈ సంఘటనకు కారణము అంటే అంతకుముందు నెల రోజుల నుంచి ఒక ముస్లిం వ్యక్తికి, షమి అనే వ్యక్తికి, పాస్టర్ అజయ్‌కి జరిగిన మన ప్రవీణ్ పగడాలకు జరిగిన వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వార్నింగ్‌ని మొత్తం పక్కన పెట్టేసి, ఇదే అజయ్ అనే వ్యక్తి ఒక పిచ్చోడు ముస్లిమ్స్ రంజాన్ సమయంలో పవిత్రమైన దినాలట వాళ్ళకి. ఆ టైంలో ఇవన్నీ చేయరట వాళ్ళు. కానీ మాకు సంబంధం లేని ఈ ఇష్యూలో హమారా సార్ ప్రసాద్ అనేవాడు మీరు మధ్యలో ఏవేవో మాట్లాడడం ఇక్కడ చేశాను. ఎక్కడికో డైవర్ట్ అయిపోతున్నారు.
మీరు అడిగిన మాట్లాడొద్దని 2 చెప్పాను విషయాలు కదా. నేను చెప్తున్నా. 2 విషయాలు చెప్తా. నేను మాట్లాడొద్దని మీరేమన్నారంటే చెప్పాను. మీరు మీరు ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు కంటిన్యూ రెడ్ టీవీ చేస్తున్నారు అలాగే. ఛానల్ వాళ్ళకి నేను మరొకసారి చెప్తున్నా, నేను ఇంకోసారి ఇట్లా మధ్యలో వస్తే నేను మాట్లాడాను. సార్ దర్శన్ గారు ఒక్క నిమిషం సతను ఫినిష్ చేస్తున్నారు కాబట్టి చెప్పిన తర్వాత సార్ మీరు మీ డౌట్ మీరు క్లారిటీగా అడగొచ్చు సార్ దర్శన్ గారు. చేస్తున్నారండి. ఆయన ప్రొలాంగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎస్ ఖచ్చితంగా సార్ దర్శన్ గారు మీతో పాటు అతను మాట్లాడుతున్న పాయింట్స్ నేను కూడా నోట్ చేస్తున్నా. ఒక్క నిమిషం మనం ఒకసారి ఫినిష్ చేయనివ్వండి. ఓకే. రైట్ సార్ మాట్లాడండి సార్. చూడండి, ట్రాక్ అనేది ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నా, నాకు ట్రాక్ డిస్టర్బ్ చేసేసారు నాకు కంప్లీట్‌గా. ఏదో రంజాన్ టైంలో వాళ్ళు చేయరు. ఏది మతోన్మాదులైన హమారా ప్రసాద్ ఇంకా మా పేరు తీసుకొని ఈ మర్డర్ కారణం మా గురించి చెప్పాడు. చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం కదా. మేము ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టాము? పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి యాక్సిడెంట్‌లో చనిపోయాడని మేము ఎప్పుడు చెప్పాము? 25వ తారీఖు మేము సాయంత్రం పెట్టాము మేము. పొద్దున నుంచి ఉన్నాయి ఈ మాటలన్నీ. ఆయన 24వ తారీఖు రాత్రి అన్నాడాయన. 24వ తారీఖు రాత్రి అన్నాడు ఆ మాట. మా పేర్లు తీశారు కాబట్టి మేము ఈ మర్డర్ మీద రెస్పాన్స్ కావాల్సొచ్చింది. మేము కూడా స్టడీ చేయాల్సొచ్చింది మాకు గూడా. సార్ దర్శన్ గారు అడగండి సార్. ఇప్పుడు మీరు అడగండి సార్. 3 చెప్పారు. నేను మీరు చివరి నుంచి నేనొస్తానండి. మీరు ఇప్పుడు ఈయనేమంటున్నారంటే, మా పేర్లు చనిపోయిన తర్వాత, చనిపోయిన వెంటనే అజయ్ బాబు పాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన మా పేర్లు బయటికి తీశాడు కాబట్టి మేము అనలైసిస్ చేసి ఇలా మాట్లాడాల్సొచ్చింది అంటున్నారు. నంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఒకవేళ అజయ్ బాబు గారే మాట్లాడి ఉంటే ఎందుకు మాట్లాడారంటే, గతంలో కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, ఈ హమారా ప్రసాద్ గారు కావచ్చు, లేదంటే రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ అనేక సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఈ కరుణాకర్ సుగుణ అంటాడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో 100 మంది ముందు మైక్ లో మాట్లాడుతూ ఆయన యానివర్సరీకి సంబంధించినటువంటి అకేషన్ లో నేను చచ్చిపోయేలోగా ఖచ్చితంగా పాస్టర్లను లేకుండా చేస్తా. నేను అంటే అర్థం ఏంటి? చంపేస్తామనే కదా. రాధా మనోహర్ దాస్ వీధి తిరిగి, ఊరు తిరిగి ఈ క్రైస్తవ కుక్కల్ని మనం వెళ్ళకూడదాం ఈ దేశం నుంచి అంటే అర్థం ఏంటి? లేకుండా చేస్తామనే కదా. హమారా ప్రసాద్ కూడా చాలా సందర్భాల్లో క్రైస్తవులు లేకుండా చేస్తాం అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలన్నీ వీళ్ళు మాట్లాడారు కాబట్టి ఎప్పుడైతే ఆయన మరణ వార్త మేము విన్నామో భావోద్వేగానికి గురైపోయి ఇది వీళ్ళే చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానాలతో మేము మాట్లాడాం. రెండవది, పోలీస్ వాళ్ళు చూపించినటువంటి ఫుటేజ్ లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారు తాగాడని అని అంటున్నా. ఈయన ఏమంటున్నారంటే, పోలీస్ వాళ్ళు చెప్పారు కాబట్టి తూగుతూ నడిపిన విధానాన్ని చూసి నాకు అనిపించింది ఆయన ఖచ్చితంగా తాగి ఉంటాడు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుందో తాగి నడిపితే అని చెప్పారు. ఒకవేళ మీకు అనిపిస్తే, అది మీ వ్యక్తిగతంగా మీకు అనిపిస్తే తాగి నడిపినట్టుగా మీ మనసులో పెట్టుకోండి, మీ వాళ్ళకు చెప్పుకోండి. అంతేకాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి వచ్చేసి అందరిని డిస్టర్బ్ చేసే విధంగా మీ నిర్ణయాన్ని ఎలా కన్ఫర్మ్ చేసి ప్రజలందరి ముందర పెడతారు? పోనీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా మీకు అప్పచెప్పారా? ఆ ఫుటేజ్ మీకు ఇచ్చి ఈ బండి ఊగుతుంది చూడండి హమారా ప్రసాద్ గారు, దీని మీద కొంచెం మీరు అనలైజిస్ చేసి డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన తాగి అలా తూగుతున్నాడా లేదంటే తల తిరిగి తూగుతున్నాడా కొంచెం మీరు మాకు సహాయం చేయండి, మాకు చేత కావటం లేదు ఇన్వెస్టిగేషన్ అని మీకు చెప్పినట్టుగా మీరు ఏదో అనలైసిస్ చేసి తాగాడు అని చెప్పడమే తప్పు. రెండవది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తాగినట్టుగానే వస్తది అని చెప్పడం రెండో పెద్ద మిస్టేక్. ఎందుకు మీరు అంత కన్ఫర్మ్ చేసి టోటల్ యావత్ క్రైస్తవ సమాజాన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరత ఉంది? అయిపోయిందా సార్? దర్శన్ గారు అయిపోయిందా మీరు అడగాలనుకుంది? 10 ప్రశ్నలు ఏ ప్రశ్న సమాధానం చెప్పాలి? ఒక్కొక్కటి అడిగితే గుర్తుంటది, సమాధానం చెప్పొచ్చు. ప్రసాద్ గారు, దర్శన్ గారు అడిగింది ఏంటంటే, సార్ పోలీసులు ఏమైనా ఈ కేసు బాధ్యతలు మీకు అప్పచెప్పారా ఇన్వెస్టిగేషన్ చేయమని? మీరెందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దాన్ని ఆ విధంగా రిపోర్ట్స్ కు సంబంధించిన తాగి చనిపోయాడనే తాగి బండి మీద పడిపోయాడనే విషయాన్ని మీరు ఎందుకు పెట్టారు? ఇదే ప్రశ్న నేను మీకు అడుగుతున్నా. పోలీసులు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి పాస్టర్లకు ఏమని చెప్పారా? చెప్తే అప్పుడు వీళ్ళు మా గురించి పేర్లు ఎత్తారా? అలాగే పాస్టరు ఆడ చనిపోయింది వేరే వాళ్ళు చంపిరని చెప్పి పాస్టర్ని తీసుకొని పోయి ఆ డెడ్ బాడీ ఎక్కడ చనిపోయిందో అక్కడ చూపించి మీరే ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎందుకంటే మేము పోలీసులం కదా, మాకు చేత కాదు, మాకు ఈ దేశంలో ఉన్న సిబిఐ పనికిరాదు, అమెరికాలో ఉన్న FBI పనికిరాదు, మీ పాస్టర్లు PBI పాస్టర్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మీరైతే స్థాపించుకున్నారో మీరు పెద్ద అనలైజ్ చేసే పెద్ద మేధావులు, సో మాకు చేత కాదు మీరు చేయండి అని చెప్పేసి ఏమన్నా చెప్పారా? ఇది ప్రవీణ్ వాళ్ళ పగడాల వాళ్ళ వైఫ్ కి బెదిరించరు అని చెప్పారు.
వాళ్ళ కూతురు కూడా బెదిరించిన అని చెప్పారు. మరి బెదిరించినాక ఏమొచ్చిందో చూపించండి. అదే మీ పాస్టర్‌లో 11:30కు ప్రవీణ్ చనిపోతే 1:30కు మెసేజ్ పోయింది కంపెనీకి అన్నారు కదా! మరి ఆ విధంగా మీకు అనలైజ్ చేయమని చెప్పేసి పోలీసులు ఏమైనా చెప్పారా? సంఘటనా స్థలంలో అనుమానాస్పదమైనటువంటి చాలా ఆధారాలు దొరికాయి. మేమెందుకు అనలైసిస్ చేస్తున్నామంటే అక్కడ మరణించింది మేము అభిమానించే, మేము ప్రాణంగా ప్రేమించే మా సేవకుడు కాబట్టి అక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మాకు అనుమానాలు వచ్చాయి. రెండవది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఆయన మరణించిన తర్వాత ప్రవీణ్ గారు మరణించిన 20 గంటల వరకు కూడా ఆ సంఘటనా స్థలాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు, సెక్యూర్ చేయలేదు. ఎవడు పడితే వాడు చిన్న పిల్లలు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసే విధంగా ప్రొటెక్ట్ చేయకుండా రిబ్బన్ ఏదో కడతారు, అది కట్టలేదు. ఇదంతా చనిపోయిన ఇవన్నీ దగ్గర మీకు ముగ్గు చేస్తారు ఏదో భయ్. గీస్తారు, మాకెందుకు ఇవన్నీ? అది గీయలేదు. దాని సీనా వలన పేపర్స్‌లో అవన్నీ అనుమానాలను మాకెందుకు బట్టి అవన్నీ? మేము అనలైసిస్ చేయటంలోకి దిగాం. నేను మీరు చెప్తానండి. మా పేరు తీశారు కాబట్టి మేము చెప్పామాడ. మేము మా పేరు తీశారు కాబట్టి మేము చెప్పాము. హమారా ప్రసాద్ గారి పేరు ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంతమంది పాస్టర్స్ ఈయన పేరు ఇతనితో పాటు లలిత్ కుమార్ గారి పేరు కరుణాకర్ గారి పేరు తీశారు కాబట్టే నేను ఆ పోస్ట్ పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే ఈయన రెస్పాండ్ అవ్వకముందే పాస్టర్స్ అక్కడ అతని పేరు బయట మాట్లాడారు అనేది హమారా ప్రసాద్ గారు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ని చంపుతామని బహిరంగంగా వీళ్ళు చెప్పారు కాబట్టే ఆ టైంలో వాళ్ళ పేర్లు ఎత్తాల్సి వచ్చింది. ఇది క్లియర్. వీళ్ళ మాత్రమే చంపుతారని బెదిరించారా? మరి షమి కూడా బెదిరించారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. వీళ్ళతో పాటు షమి అనే వ్యక్తి డైరెక్ట్ గా, ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ విషయాలు పక్కన పెడితే, ఇప్పుడు షమి అనే వ్యక్తి ఒక వీడియో ఛానల్ కి, ఒక మీడియా ఛానల్ కి డైరెక్ట్ గా నేను అతన్ని చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు, కొన్ని పోస్టులు పెట్టాడు. మీరు అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ పాస్టర్స్ అందరూ కూడా కేవలం మమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని చెప్పి హమారా ప్రసాద్ గారు అడిగే ప్రశ్న. క్లియర్ చేస్తాను. ఎవరైతే మీరు అంటున్న వ్యక్తులు చంపుతామని వార్నింగ్ ఇచ్చారో అదే వ్యక్తులు ఈ ఇన్సిడెంట్ జరగక మునిపే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మేము క్షమించేశాము ప్రవీణ్ పగడాల గారు వాళ్ళని, నా వ్యాఖ్యలు మీకు అపార్థమై ఉంటే నన్ను క్షమించండి అని సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఆయన వారిని క్షమాపణ అడిగినప్పుడు వారు దేవునికి ఆయన వదిలేసి క్షమించేశాం, ఆయన క్షమాపణ అడిగాడు, క్షమించేశాం, ఇక పగ తీర్చుకోవడం మా వంతు కాదని వాళ్ళు లైట్ తీసుకున్నారు. వాళ్ళకైతే విడిచిపెట్టండి. మరి వీళ్ళని మాట్లాడారు. పోనీ వీళ్ళు చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఆయన అదే హమారా గారిని. దర్శన్ గారు ఏమంటారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్షమించి వదిలేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు.